హాయ్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కదా ఒక రియల్గా జరిగిన సంఘటన. నా ఫ్రెండ్ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తనకి కొన్ని ఇన్సిడెంట్స్ చాలా భయపెట్టాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ కథ ఏంటని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ కథని తన వర్షన్లో చెప్పబోతున్నాను, సో జాగ్రత్తగా వినండి. అది 2019. నాకు హైదరాబాద్లో జాబ్ దొరికింది. చాలా ఆనందంగా హైదరాబాద్కి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ ఆఫీస్కి దగ్గరలో రూమ్స్ చూస్తే ఎక్కడా దొరకట్లేదు. ఫైనల్గా ఒక చోట దొరికింది. కాకపోతే అది ఒక ఓల్డ్ అపార్ట్మెంట్. అన్ని రూమ్స్ ఫుల్ అయ్యాయి, ఒక్క రూమ్ తప్ప. సరే అని చెప్పేసి ఆ రూమ్ చూస్తేనేమో కొంచెం పాతగా ఉంది, సింగిల్ రూమ్. సర్లే కొన్ని రోజులే కదా అడ్జస్ట్ అవుదామని చెప్పేసి అందులోనే జాయిన్ అయ్యాను. మార్నింగ్ మొత్తం చాలా వర్క్ చేసి చాలా అలసిపోయాను. సర్లే ఇక నైట్ పడుకుందాం ప్రశాంతంగా అని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ పైన పడుకున్నాను. కానీ బెడ్ పైన పడుకున్నాక ఒక చిన్న ఫీలింగ్. రూమ్ అంతా కామ్గా ఉంది, కానీ ఇక్కడే నా పక్కనే ఒక్క చిన్న బ్రీత్ సౌండ్ లాగా వినిపించింది. చాలా లోగా, చాలా స్లోగా. నేను అనుకున్నా ఫ్యాన్ సౌండ్ ఏమో, లేదంటే ఇదంతా నా ఇమాజినేషన్ అనుకోండి. అలా అలసిపోయాను కదా, అలాగే నిద్ర ఉండిపోయాను. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి చాలా వర్క్ చేశాను. కొత్తగా జాయిన్ అని చూడకుండా నాకు చాలా వర్క్ ఇచ్చారు అందరూ. అవన్నీ చేసేసి తెలిసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాను. బెడ్ పైన బుక్ తీసుకొని కూర్చున్నా. సడన్గా నాకు ఒక స్మెల్ వచ్చింది, ఒక పెర్ఫ్యూమ్ స్మెల్. అబ్బాయిలది కాదు, అమ్మాయిలది. ఇదేంటి కొంచెం ఆడ్గా ఉందని చెప్పేసి కొంచెం సేపు చూసి ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి లైట్ తీసుకొని నా వంట నేను చేసుకొని తినేసాను. తిన్నాక మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను, జాబ్ ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారని చెప్పేసి. వాళ్ళతో మాట్లాడేసి తిరిగాక తురుక్ తురుక్ అని ఒక సౌండ్ వినిపించింది. కింద నుంచి కాదు, వాల్ నుంచి. అది ఎలా అంటే మన హార్ట్ బీట్ లాగా. ఆ వాల్ని టచ్ చేసి చూశాను, కొంచెం కొంచెంగా షేక్ అవుతుంది. నేను అనుకున్నా డౌన్ స్టెప్స్లో ఎవరన్నా కార్పెంటర్ వర్క్ చేస్తుండొచ్చు అని చెప్పేసి. అలా ఒక 10 seconds వచ్చి ఆ సౌండ్ ఆగిపోయింది. నేను అది లైట్ తీసుకొని సర్లే అని చెప్పేసి వెళ్ళి పడుకున్నాను. నెక్స్ట్ డే మా ఇంటి ఓనర్కి అడిగితే ఆయన చెప్పారు, ఇక్కడ ఎవరు కార్పెంటర్ వర్క్ చేయరు, ఒకవేళ ఏమైనా వర్క్ చేసినా కానీ ఒక ఈవినింగ్ 6 వరకే చేస్తారు, తర్వాత ఏముండదు అని చెప్పేసి. నాకు కొంచెం తేడాగా అనిపించింది. సర్లే అని చెప్పేసి అలా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళి వచ్చాక పడుకుందామని చెప్పేసి పడుకుంటే చిన్న సౌండ్. చూస్తే నా డోర్ కొంచెం షేక్ అవుతుంది 3 times. నేను గుర్తుకు తెచ్చుకున్నాను, నేను నా డోర్కి లాక్ వేసే పడుకున్నాను. కానీ ఆ డోర్ లాక్ కొంచెం షేక్ అవుతుంది. ఏంటబ్బా అని చెప్పేసి కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను. అది లోపల నుంచి షేక్ అవ్వట్లేదు, బయట నుంచి షేక్ చేస్తున్నారని చెప్పేసి. ఎవరా అని చెప్పేసి పిప్పోలో నుంచి చూశాను, అక్కడ ఎవరు లేరు. మనసులో అనుకున్నాను ఎవరైనా చిన్నపిల్లలు వచ్చేసి అలా ఆడుకొని వెళ్ళి ఉంటారని చెప్పేసి. అది లైట్ తీసుకొని ఇక పడుకున్నాను. బట్ అదే రోజు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2:17కి. ఈ ఎగ్జాక్ట్ టైం ఎందుకంటున్నా అంటే అప్పుడు నేను ఫోన్లో టైం తీసుకున్నాను. నేను మంచి స్లీప్లో ఉన్నా. సడన్గా ఎవరో నా పక్కన ఉన్నట్టు అనిపించింది. ఒక ఫీమేల్ వాయిస్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను సడన్గా షాక్తో లేచా. బెడ్లోనే ఒక పర్సన్నే ఉన్నాను. లైట్ ఆన్ చేశా, రూమ్ మొత్తం ఎంటీ. కానీ నా బెడ్షీట్ పైన ఒక ఇంప్రెషన్. ఎలా అంటే మనం సడన్గా కూర్చొని లేస్తే ఎలా ఉంటుంది, ఒక చిన్న మూమెంట్, అలా ఫీల్ అయ్యా. నాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. అలాగే పడుకుని పోయాను. ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. అలాగే నాకు నెక్స్ట్ 3 days ఎగ్జాక్ట్ 2:17కి సేమ్ సీన్ రిపీట్ అయ్యేది. ఏదో ఒక సౌండ్స్ రావడం, ఏదో ఒక వస్తువులు కదిలినట్టు అనిపించడం, నేను నిద్ర లేవడం, ఇదే జరిగేది. ఈ రూమ్లో ఏదో తేడా ఉంది అని చెప్పేసి నేను వేరే రూమ్స్ కోసం సెర్చ్ చేస్తే నాకు ఎక్కడా దొరకట్లేదు. అలా ఒకరోజు నేను సాయంత్రం నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. రూమ్ ఎలా ఉంది అంటే సంగతులు చెప్పాను. సరే ఏంటి ఇలా ఉంది, సరే ఒకసారి నీ రూమ్ది ఫోటో తీసి పంపు అని చెప్పేసి అంది. అలాగే ఒక సెల్ఫీ కూడా పంపుదామని చెప్పేసి నేను ఒక సెల్ఫీ తీసుకుందామని కెమెరా ఆన్ చేశాను. కెమెరా నా వైపు తిప్పగానే సడన్గా నా పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఒక ఉమెన్ ఫేస్,
సగమే కనిపిస్తుంది. కళ్ళు తెరుచున్నాయి, నల్లటి జుట్టు, కానీ బ్లర్ బ్లర్గా ఉంది. ఆ ఫోటో ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసి పక్కన చూస్తే ఎవరు లేరు. సరే ఆ ఫోటో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూడగానే ఒక బ్లాక్ షాడోలో ఒక అమ్మాయి ఫేస్ కనబడుతుంది. సడన్గా నేను డిలీట్ చేస్తా. చాలా భయం వేసింది. అప్పుడు నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇక ఏం చేయాలో తెలియక టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. నేను డీప్ స్లీప్లో ఉన్నాను. సడన్గా నా చెస్ట్ పైన ఏదో హెవీ ప్రెషర్ వచ్చింది. ఎవరో నా పైన కూర్చున్నట్టు. నేను మూవ్ అవ్వడానికి ట్రై చేశా. నా వల్ల అవ్వట్లేదు. చేతులు కాలు కూడా కదలట్లేదు. కళ్ళిద్దరు చూస్తే నా పైన ఎవరు లేరు, కానీ నా బాడీ మాత్రం మూమెంట్ లేదు. సడన్గా నా చెవి దగ్గర ఒక చల్లటి ఫీలింగ్ వచ్చింది, ఎవరో దగ్గరకు వచ్చినట్టు. నన్ను బయటికి పంపకు అని ఒక వాయిస్. నేను సడన్గా భయపడ్డా. ఎంత కదులుదామని ట్రై చేసినా కదలలేదు. ఇదంతా జరిగింది ఒక 10-20 సెకండ్సే, కానీ నాకు అది చాలా పెద్దగా 10 minutes భరిస్తున్నానేమో అనిపించింది. సడన్గా మూవ్ అయ్యేకల్లా పైకి లేచా. పక్కన ఎవరు లేరు. ఆ ఫీల్ మొత్తం నాకు ఇప్పుడు ఏం లేదు. సడన్గా గట్టి ఊపిరి తెచ్చుకొని పరిగెడుతూ కింద హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనకు అడిగాను, ఇలా నాకు అనిపించింది, ఏంటి ఈ రూమ్లో ఏమైనా ఉందా అని చెప్పేసి. ఆయన ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. లేదండి నేను పడుకోలేకపోతున్నాను, నాకు ఇలా చాలా ఆడుగా ఉందని చెప్పేసి. ఆయన నన్ను చూసి ఒక మాట అన్నాడు, ఇక్కడ ఇదే రూమ్లో 3 years బ్యాక్ ఒక అమ్మాయి ఉండేది. తనకి బ్రేకప్ అయ్యాక తను ఈ రూమ్లోనే ఉరేసుకొని చనిపోయింది అన్నాడు. కరెక్ట్గా 2:17 అని చెప్పాడు.